నగరం 32 వార్డ్ ముజఫర్ నగర్ శ్రీ 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 అభయాంజనేయ స్వామి ఆలయంలో శుక్రవారం అమావాస్యను పురస్కరించుకుని ఆలయ కమిటీ అధ్యక్షులు దాసరి మోహన్, కమిటీ బృందం వడ్డె ఆంజనేయులు, వి. విజయ్ కుమారర్, వి. చంద్ర, వి. నరసింహులు, వి. కృష్ణ, టి. నాగిరెడ్డిల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నల్లమాల గోత్రం, తల్లి సుంకులమ్మ, కుమారులు శ్రీరాములు, భార్య మాధవి, కూతురు పూజిత, కుమారుడు సాయిశంకర్, తమ్ముడు శివశంకర్, భార్య వరలక్ష్మి, పిల్లలు ఆశవర్ధన్, చైతన్య, చక్రధర్, తమ్ముడు తులసిరాం, భార్య రాధిక దాతలు సంయుక్తంగా కుమార్తె పూజిత జన్మదిన పురస్కరించుకోని 10,116 రూపాయలు విరాళం అందించి అన్న దానం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆలయ పూజారి విరూపాక్షయ్య స్వామి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అన్నదానం తమ చేతుల మీదుగా వడ్డన చేశారు. తదనంతరం శ్రీరాములు, మాధవి దంపతులకు ఆలయ కమిటీ బృందం ఆధ్వర్యంలో శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానం చేశారు. ఈ మేరకు ఆలయ కమిటీ అధ్యక్షులు దాసరి మోహన్ మాట్లాడుతూ ఆలయంలో ప్రతి నెల అమావాస్య, శ్రీరామనవమి, వార్షికో ఉత్సవం, హనుమాన్ జయంతి వంటి కార్యక్రమాలు దాతల సహకారంతో జరుపుతున్నట్లు చెప్పారు. ఆలయంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలు, ప్రజలు, భజన బృందానికి కృతజ్ఞతలు తెలియచేశారు. అదేవిధంగా ఆలయం అభివృద్ధిలో భాగంగా నూతన నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందని, ఇందుకు విరాళాలు అందిస్తూ సహకరించాలని వారు దాతలకు విజ్ఞప్తి చేశారు. సాయంత్రం భజన భక్త బృందం ఆధ్వర్యంలో భజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు రామన్న, సభ్యులు బాలరాజు, శేఖర్, రాము, బాలప్ప, స్థానిక భక్తులు, ప్రజలు, భజన భక్త బృందం పాల్గొన్నారు. श्री घंटी आंजनेय स्वामी गोविंदा, श्री अयोध्या श्री सीतारामचंद्र स्वामी गोविंदा, भद्राचल श्री सीतारामचंद्र स्वामी गोविंदा, श्री अभयांजनेय स्वामी गोविंदा, रमारमण गोविंदा, लक्ष्मी रमण गोविंदा, अभयांजनेय स्वामी गोविंदा, लक्ष्मी रमण गोविंदा, श्री लक्ष्मी नरसिंह स्वामी गोविंदा, श्री मधुरेश स्वामी गोविंदा। ఇప్పుడే ఆంజనేయుల 5,000 రూపాయలు వంటగది కోసం సహకరించారు. అలాగే శ్రీరాములు గారు మళ్ళా వారికి వారి కుటుంబ సభ్యులకు ఆంజనేయ స్వామి దివ్య ఆశీస్సులు ఉండాలని ఆయన ఆరోగ్యంలో సౌకర్యాలు కలగాలని కోరుకుంటూ, అలాగే అభయాంజనేయ స్వామి దేవాలయంలోని ఎన్నికల భాగం వంటగది ఏర్పాటు చేస్తున్నారు. మీరందరూ దాతలు సహకారాలు అందించాలి.